వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 స్కోర్ కార్డ్ అందరూ వెరిఫై చేసుకున్నారు. మీ పర్సంటేజ్ అయితే మీ హ్యాండ్లో ఉన్నాయి. ఇప్పుడు అందరికీ ఉన్న బిగ్ క్వశ్చన్, మీకు వచ్చిన పర్సంటేజ్కి సీట్ వస్తుందా లేదా, వస్తే ఎన్ఐటీలో వస్తుందా, ట్రిపుల్ వస్తుందా, జిఎఫ్టీ వస్తుందా, అది ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా బేస్ చేసుకొని మీకు ఎక్కడ సీట్ రావచ్చు అనేది అక్యురేట్గా మీకు క్లియర్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఇక్కడ మీకు ఎంత తక్కువ పర్సెంటేజ్ వచ్చినా సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, అది కరెక్ట్గా మీరు ప్రాసెస్ చేస్తే కనుక. సో బిఫోర్ దట్ మీరు మన ఛానల్లో ఒక్కసారి పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే మన మెంటర్షిప్లో 2025లో ఎవరెవరికి సీట్స్ ఎక్కడ వచ్చాయి, ఐఐటీస్, బిట్స్ ఫిలానీ, బిట్స్ హైదరాబాద్, ట్రిపుల్ హైదరాబాద్, ట్రిపుల్ బెంగళూరు, ఐఏఎస్ఎం ఇలాంటి ఐఏఎస్సిఆర్ కాలేజ్లో సీట్స్ వచ్చినవి, ఎన్ఐటీ, ట్రిపుల్ వచ్చినవి, కంప్లీట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ యొక్క రివ్యూ మీకు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇవి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మన మెంటర్షిప్లో ఎంత సక్సెస్ రేట్ ఉంది, ఎంత క్లారిటీగా డీటెయిల్స్ చెప్పడం జరుగుతుందని. ప్రతి ఒక్కరూ మెంటర్షిప్ గైడెన్స్ అంటారు, కానీ వాళ్ళ ద్వారా ఎవరికి సీట్ వచ్చింది అనేది ఒక్క ఇన్ఫర్మేషన్, ఒక స్టూడెంట్ పేరెంట్ యొక్క రివ్యూ కూడా, ఫీడ్బ్యాక్ కూడా మీకు చూపెట్టలేరు. సో క్లియర్గా వాళ్ళ కన్వర్జేషన్ సంబంధించి స్క్రీన్ షాట్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఫస్ట్ చూడండి. సో మీకు వచ్చిన పర్సంటేజ్ బేస్ చేసుకొని ఇక్కడ ఓన్లీ సెషన్ 1 పర్సంటేజే కాదు, సెషన్ 2 కంప్లీట్ అయిన తర్వాత కూడా అందరు స్టూడెంట్స్ పర్సంటేజ్ ఎలా చేంజ్ అవ్వచ్చు, ఆ పర్సంటేజ్ బేస్ చేసుకొని మీకు ఎక్కడెక్కడ సీట్స్ రావచ్చు అనేది నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇందులో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీకు తక్కువ పర్సంటేజ్ వచ్చినా మాకు సీట్ రాదేమో అనుకొని మాత్రం వరీ అవ్వద్దు. మనకు జోసా కౌన్సిలింగ్తో పాటు సీశాబ్ కూడా ఉంటుంది. జోసా కంప్లీట్ అయిన తర్వాత సీశాబ్, ఆ సీశాబ్లో కూడా మీకు సీట్స్ అయితే వస్తాయి. సో ఎవరికి ఎందులో సీట్ రావచ్చు ఇప్పుడు చూద్దాం. బిఫోర్ దట్ మెంటర్షిప్ మనకు 3 టైప్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి జోసా అండ్ సీశాబ్ కంప్లీట్ గైడెన్స్, జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే మీకు జోసా సీశాబ్తో పాటు బిట్షాట్, విఐటి, ఏఐటి, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, శాస్త్ర, కమ్యూనికే, ట్రిపుల్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ఈ అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3000 రూపీస్, 6000 రూపీస్ మీరు పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. ఒక్కసారి మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీ అడ్మిషన్ ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్ మాకు గైడెన్సే కాదు ప్రాసెస్ కూడా మీరే చేయాలి, మాకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏమీ తెలియదంటే ప్రీమియం మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా నేనే చేస్తాను. ఇక్కడ నాకు బదులుగా వేరే వాళ్ళు కాల్ మాట్లాడడమో, మెసేజ్ చేయడమో, రిప్లై చేయడమో ఏమీ ఉండదు. ఇదే మన పర్మనెంట్ నెంబర్. ఈ నెంబర్ ద్వారానే మీకు కాల్స్ అయినా మెసేజ్ అయినా వస్తాయి. వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చి వాళ్ళకి కాల్ చేసిన తర్వాత నేను మాట్లాడతానో, లేదు మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనో ఇలాంటివి ఏమీ ఉండవు మన దగ్గర. మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, కామన్ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు యూట్యూబ్ వీడియోస్లోనే చూడండి. దయచేసి కాల్స్, మెసేజెస్ అయితే చేయొద్దు. ఇది ప్యూర్గా మెంటర్షిప్ కావాలి, గైడెన్స్ కావాలన్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి పెట్టిన నెంబర్. దీని ద్వారా వాళ్ళకి మాత్రమే గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది జోసా సంబంధించి కట్ ఆఫ్ పర్సెంటేజ్. ఇక్కడ చెప్తున్న కట్ ఆఫ్ పర్సెంటేజ్ మీకు సీట్ రావడానికి ఎక్కడెక్కడ సీట్ వస్తుంది ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా, జెండర్ వైజ్గానే చెప్పడం జరిగింది. సో బాయ్స్ కంటే గర్ల్స్ స్టూడెంట్కి తక్కువ పర్సెంటేజ్ వచ్చిన సీట్స్ వస్తుంది కాబట్టి ఇది కూడా డివైడ్ చేసి మీకు సెగ్రిగేట్ చేసి చెప్పడం జరిగింది. ఇందులో కీ పాయింట్స్ ఒక 3-4 ఉంటాయి, అవి ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన పర్సెంటేజ్ చూడండి. కీ పాయింట్స్ మిస్ అవుతే కనుక మీ పర్సెంటేజ్తో మీ సీట్స్ అనేవి మీరు అక్యురేట్గా తెలుసుకోలేరు. కేటగిరీస్ ఇక్కడ జెండర్, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీ. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఓపెన్ కేటగిరీ ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి మీకు ఎన్ఐటి సంబంధించి 95.9, 94.8, ట్రిపుల్ 95.3, 94.6, జిఎఫ్టీ 91.5, 91.5. ఇలానే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ గర్ల్స్ స్టూడెంట్ అందరికీ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూపిస్తున్న పర్సంటేజ్ మీ స్కోర్ కార్డులో ఉంది, ఇంతకంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంది అంటే కనుక మీకు కన్ఫామ్గా జోసా కౌన్సిలింగ్లో ఒక కాలేజీలో ఒక సీటు కన్ఫామ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్న పర్సంటేజ్ మీకు లాస్ట్ కాలేజీలో లాస్ట్ సీటు ఏదో ఒకటి మీకు రావడానికి ఛాన్స్ ఉన్న పర్సంటేజ్. ఇది వచ్చింది అంటే మీరు ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీ ఎంటర్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఓబీసీ బాయ్స్
ఓబీసీలో జెండర్ బాయ్స్ అనుకున్నాం. మీకు ఇప్పుడు 95.3% వచ్చిందంటే ఓకే, మీరు ఎన్ఐటీస్లోకి కన్ఫర్మ్ ఎంటర్ అవుతారు. లేదు 95.2 వచ్చిందంటే మీరు IIITస్కి కన్ఫర్మ్ ఎంటర్ అవుతారు. అలాగే ఇప్పుడు సపోజ్ మీరు ఎస్టీ గర్ల్స్ అనుకున్నాం, గర్ల్స్ స్టూడెంట్స్ అయితే మీరు ఎన్ఐటీలో ఏదో ఒక సీట్ కన్ఫర్మ్ ఉండాలంటే 78.5 ఇక్కడ ఉంది. అదే IIIT అయితే 75.4. సో ఇక్కడ చూపిస్తున్న పర్సంటేజ్కి ±0.5% అయితే షఫల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీరు యాడ్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. సార్ మరి ఇక్కడ చూపిస్తున్న పర్సంటేజ్కే ఇంకా ఎండ్ అవుతుందా, మాకు ఇంకా తక్కువ పర్సంటేజ్ వచ్చింది సీట్ రాదంటే ఎస్, మీకు కూడా ఛాన్స్ ఉంది, మీరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా తక్కువ పర్సంటేజ్ ఉంది, మాకు టాప్ కాలేజీలో సీట్ కావాలన్న వాళ్ళు ఏ ప్రైవేట్ యూనివర్సిటీస్కు అప్లై చేయొచ్చు, ఏం రాయొచ్చు అనేది మీకు ఫర్దర్గా నేను ఇంటిమేట్ చేస్తాను. సో ఇది CSAT 2026 మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కట్ ఆఫ్ పర్సంటేజ్ ఇది. ఇందులో కూడా మీకు కేటగిరీ జెండర్ మెన్షన్ చేయడం జరిగింది, NIT, IIIT, GFT. CSABలో GFTs అనేవి ఆల్మోస్ట్ లీస్ట్ పర్సంటేజ్ వరకు కూడా వస్తాయి. మీకు బిలో 20% వచ్చిన లాస్ట్ GFT లాస్ట్ సీట్ అయితే ఉంటుంది. సో మరి మీకు ఎక్కడి వరకు సీట్ వస్తుంది అంటే ఇక్కడ ఒకసారి EWS చూడండి, సేమ్ అన్ని కేటగిరీస్కి ఇదే. బాయ్స్ అయితే 86.5, IIITs అయితే 83, EWS గర్ల్స్ అయితే 83.2, మీకు IIITs EWS గర్ల్స్ అయితే 79.5. సో ఈ పర్సంటేజ్ మీరు క్రాస్ చేశారంటే ఆల్మోస్ట్ మీకు CSABలో సీట్ అయితే వస్తుంది. బట్ CSAB అనేది జోసాలో వేకెంట్ సీట్స్, నెంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్తో పాటు మనకు స్టూడెంట్స్ జాయిన్ కాని సీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవ్రీ ఇయర్ ఫిల్ అవుతుంటాయి. అందులో కొంచెం షఫలింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ± మీకు 1 to 2% డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీన్ని అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీగా. కానీ ఎవ్రీ ఇయర్ మనకు సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ చూపిస్తున్న పర్సంటేజ్కి మోస్ట్లీ ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది +1% అయితే మీరు తీసుకోవచ్చు. సో ఇంతకంటే ఇంకా లీస్ట్ పర్సంటేజ్ ఉంది అంటే మాత్రం దానికి ఎవరు ఏం చేయలేం మనం. ఈ పర్సంటేజ్ కనుక మీకు వచ్చింది, ఇది పర్సంటేజ్ క్రాస్ చేశారు అంటే కన్ఫామ్గా మీకు ఇక్కడ చూపిస్తున్న NIT కానీ IIIT కానీ GFTస్లో సీట్స్ కన్ఫామ్గా ఉంటాయి. మాకు జోసాలోనే కన్ఫామ్ సీట్ వచ్చేయాలంటే ఇక్కడ చూపిస్తున్న పర్సెంటేజ్ ఉంటే కన్ఫామ్గా జోసాలో మీకు సీట్ అయితే వచ్చేస్తుంది. అంతేకాదు మీకు ఇక్కడ సెషన్ 1 ఫైనల్ కాదు, సెషన్ 2 కూడా ఉంది. సెషన్ 2లో కూడా మీరు ఇంకా పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇంకా మంచి పర్సంటేజ్ వస్తే ఇంకా మంచి NITs మంచి బ్రాంచెస్ వస్తాయి. సో ఇక్కడ మంచి బ్రాంచెస్ మంచి NITs ఎక్కడ వస్తాయి మాకు తెలియాలంటే ఇప్పుడు ఇక్కడ OC బాయ్స్ సపోజ్ ఎగ్జాంపుల్గా గర్ల్స్కి 94.8 లాస్ట్ NIT ఉంది, +1% యాడ్ చేసుకోండి, మనకు ఇంకొక ముందు NITస్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలా +1 యాడ్ చేసుకుంటూ +2 యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా బెటర్ NITs బెటర్ బ్రాంచెస్కి మీరు వెళ్తూ ఉంటారు. ఇది కంప్లీట్గా కట్ ఆఫ్ పర్సంటేజ్ డీటెయిల్స్. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, కేటగిరీ ఏంటి తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.